స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం. ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని జై భారత్ పార్టీ అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 41వ వార్డు పార్వతీనగర్ లో పర్యటించారు. గడప గడపకి వెళ్లి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వాలు మనల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చాయని, ప్రత్యేక హోదా గానీ, రైల్వే జోన్ గానీ, విభజన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలని నిరుద్యోగం గురించి గానీ, రాష్ట్ర అప్పుల పాలు గురించి గానీ మాట్లాడడం లేదని, ఉచితాల గురించి పోటీ పడుతున్నారే తప్ప అభివృద్ధి గురించి పోటీ పడడం లేదని ఎద్దేవా చేశారు. తనని గెలిపిస్తే ఉత్తర నియోజకవర్గం ఉపాధితో పాటు అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. జెడి లక్ష్మీనారాయణ వెళ్లిన ప్రతి చోట సాదరంగా ఆహ్వానిస్తూ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ జెడి మీద తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి అందరం కలిసి పోరాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో ప్రజలకు తెలియజేద్దాం. జై హింద్, జై భారత్. ప్రజల స్పందన చాలా చక్కగా ఉంది. ప్రజలు వాళ్ళ అనేకమైన సమస్యలను వాళ్ళు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గం చూస్తే కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, వారి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, ఆ తర్వాత ముఖ్యంగా విశాఖపట్నాన్ని పట్టి పీడిస్తున్న ముఖ్యమైన ఇప్పటి సమస్య ఏంటంటే గంజాయి డ్రగ్స్. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తల్లులు ఇదే నాకు చెబుతున్నారు, బాబు గత 4-5 సంవత్సరాల్లో గంజాయి డ్రగ్స్ ఎంత పెరిగిపోయాయంటే మా పిల్లలు ఏ విధంగా ఈ దిశగా వెళతారో అన్నది మాకు చాలా భయంగా ఉందంటే వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. మీరు ఎలాంటి భయాందోళనకు గురి కాకండి, నేనున్నాను. ఈ డ్రగ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలన్నది నాకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి విశాఖపట్నాన్ని డ్రగ్ రహిత విశాఖపట్నంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేయాలన్న సంకల్పన జై భారత్ నేషనల్ పార్టీ పెట్టుకుందని వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, కొండవాలు ప్రాంతం సమస్యలు కావచ్చు, ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు, వీరందరి కోసం జై భారత్ నేషనల్ పార్టీ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన నార్త్ లో ప్రారంభించాలని, ఆ తర్వాత వచ్చేసి పిల్లలకు నాలెడ్జ్ హబ్, లైబ్రరీలు ఇలాంటివి తీసుకురావాలన్న సంకల్పన, తర్వాత నార్త్ లో ఒక మంచి కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఒక ప్రగాఢమైన కోరికతో జై భారత్ నేషనల్ పార్టీ వస్తోంది. కాబట్టి ప్రజలకు ఏ ఆకాంక్షలు, కాంక్షలు ఉన్నాయో వాటన్నిటినీ నిజం చేయడానికి వస్తున్న పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ.